అవెవరు కూతురా? చరిత చెప్పు, నువ్వు చెప్పు. బాగుంది ఆడుకోరానికి. ఏంటి మా అయ్యి అవసరం వల్ల ఏం చేస్తాను? ఇసిరి వడలు చేస్తాను. పండగ వడలు చేస్తాడా? పండగ వడలు చేస్తాను. ఏది మిక్సీకి పడతారా అట్ట? అది మిర్చికి ఇసిరి నానబోసి శుభ్రంగా కడిగి మిక్సీకి పడతారా లేకపోతే రుబ్బితే రోట్లో పోసి రుబ్బులు తీసుకొని ఒక్కలు ముక్కలుగా బాగుంటాయి. అవి మెత్తంగా పడుతుంది. మిర్చికి వచ్చి అవి బాగుండవు తినడానికి. ఒకటి ఇసురుతారు. ఇసురాయిందా? ఇసురాయిందా? ఇసురాయా? ఆమె ఎవరు మా? ఆమె ఎవరు? కూతురు. మీ కూతురా? పండగకి వచ్చిందా? ఏం పేరు మీ కూతురు పేరు? లక్ష్మీదేవి. నీ పేరు? అట్నే ఎత్తుతారు. కట్టి కావాలా? కట్టి సమయట్లేదు. ఏంటిమా? వాళ్ళు ఎప్పుడో ఆడించుంటారు. బాగుంటుంది వడ మెత్తగా. అలసం వాళ్ళు తెచ్చుకొని ఇట్లా ఇసురుకుంటే బాగుంటాయి. బాగా కరకరమని రుచిగా ఉంటాయి. ఎప్పుడో ఆడించు. ఏమంటారమ్మా? ఇసురాయ. ఇసురాయా? ఎంత అది? 700. రాయితో చేసిందే కదా? రాయితోనే చేసింది. నీట్గా వచ్చినాయి ఇలా అన్నీ. ఏదమ్మా? ఏది? అది వేరేది వేయాలి. రుబ్బాలా? ఏం చేస్తాను? చెరిగితే అట్ట పుట్టంతా పోదా? చెరుగు పుట్టంతా పోతుంది. ఇది పొట్టు పనికిరాదులే. ఇది పనికిరాదు. ఎన్నోళ్ళకి వేసుకోవచ్చు. ఏం చేసానవ్వా? ఈరోజు పండగ కదా, ఈ వడలు చేస్తాను. ఏం వడలు? ఈ అలసందలు. పిండి రుబ్బుతానవా? అలసందలు ఇసిరి నానబోసి ఇంకా ఎర్రగడ్డలు కోసి పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు ఇంకా లేసి ఇంకా ఉప్పు వేసి అల్లం పెట్టేసి ఇంకా వడలు రుబ్బి బాగా గ్రైండర్కి వచ్చే మెత్తంగా అయితే బాగా పెట్టండు వడలు. గ్రైండర్ కి ఎందుకు? ఇట్లాంటి బాగా రుద్దచ్చు. ఇట్లా రుద్దితే బాగా కొంచెం పలుకుగా బాగా కలిస్తే ఒక పలుకుగా వడలు బాగుంటాయి తినేదానికి. టేస్ట్గా ఉంటాయి. చెయ్యి, నాకు నేర్పివా వడలు ఎట్లా చేయాలో? అదే అలసందలు అలసందలు బ్యాల్ ఏంటిమా? అలసంద బ్యాల్ ఉన్నాయి. ఈ ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు, ఇది అల్లం ప్లేట్. అన్ని వేసి ఇప్పుడేమి గ్రైండర్లు అన్ని వచ్చినాయి కదా, దీంతో ఎందుకు? గ్రైండర్లో తెచ్చే ఈ మెత్తగా ఆడితే బాగుండదు. ఆయన రుచులు వడలు మెత్తగా ఇక రుబ్బితే బాగా ఒక మొక్కగా రుబ్బుకుంటే బాగుంటాయి. తినేదానికి బాగుంటాయి. సరేలే అయితే. మళ్ళీ ఆ అమ్మాయి ఎవరు? అమ్మాయి మా మనవరాలు. ఏం పేరు? చరిత. చెప్పు, నువ్వు చెప్పు. చెప్తాను ఏమి సిగ్గుపడతాను. చెప్తా. వాళ్ళు చదువుకున్న అమ్మాయిలు కదా, వాళ్ళకి సిగ్గే ఉంటుంది. ఇప్పుడేం నేర్చుకోవడానికి వచ్చినావా చెప్తా? నువ్వు ఊరు చూడడానికి వచ్చినామా? చేత కాదు కదా, వాళ్ళు చదువుకున్న వాళ్ళకి. అవునులే, పెళ్ళైనప్పుడు మళ్ళీ చేయాలి కదా ఇవన్నీ. నేర్చుకోవచ్చు అత్తగారింటి పోయినప్పుడు. అందుకోసం కాబట్టి అన్ని ఇప్పుడే నేర్చుకుంటా ఉంటుంది. అన్ని మనం నేర్చుకోవాలంటే అప్పుడు నేర్చుకోలేదు. బాగా నేర్చుకో చెప్తా. అన్ని చేస్తుంది బాగా. అమ్మాయి నేర్చుకుంటాంది. బిర్యానీ చేస్తుంది బాగా, కోడి కూర, మటను అన్ని నేర్చుకుంది బాగా. అన్ని చేస్తుంది. కేకులు ఇంకా వడలు నేర్చుకుంటాంది కూర్చొని. నేను రుబ్బుతా కొంచెం సేపు. రుబ్బు.
ఎట్ట ఇటనేనా అట్లా రుబ్బు ఉప్పు సీడుగా స్పీడ్గా అంటే ఇంతేనా ఎంతసేపు రుబ్బాలి ఇట్ట రుబ్బాలి ఒక 10 నిమిషాలు రుబ్బాలి బాగుంది ఆడుకోరానికి అదే నేర్చుకుంటే కదా రేపు అత్తగా చేయొద్దు మీరు చేద్దా నొప్పులు వచ్చాలే చాలాసేపు వచ్చాయి చేతులు నొప్పులు ఇప్పుడంటే ఇంకా ఈ రోజునే అప్పుడైతే మా కాలంలో లాగడైతే మేము ఎన్ని 4 కేజీలు 3 కేజీలు అట్లా రుబ్బుతారు దండిగా ఉండేదన్న ఇప్పుడు ఈ రోజు రుబ్బుతారానికి మీ చేతులు నొప్పులు ఇంకా రుబ్బుకో నేను రుబ్బలేను ఇవన్నీ ఎక్కువ అవుతాయి చిన్న ముద్ద తీసుకొని ఇలాగ పెట్టి బాగా తట్టి అట్లా బరకేసి అట్లా ఇస్తాను చూడు సూపర్ ఉందిగా సూపర్ ఉంది ఎటుంది సూపర్ ఉంది ఇప్పుడు బయనకాలం మీరు అదే అదే మరి బాగుంది దండికి రాలా టేస్ట్ ఎట్లా ఉందో చెప్తున్నా తిని సరే నీకు కట్టి అది అది కట్ట సూపర్ అని చెప్పు ఎట్టుందిమా సూపర్ ఉంది ఎట్టుందికా బాగుంది ఎటుంది చిన్న నువ్వు చెప్తా సూపర్ మామ సూపర్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇదే వీడియో లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ బాయ్ 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 బువా బాయ్ బాయ్ చెప్పగలుగుతాను